Hi, hello, welcome to Na Reviews Telugu. Pre-talks of the movie Jack Koncham Crack. ఈ మనిషి పేరు సిద్ధు జొన్నలగడ్డ. కానీ బచ్చగాళ్ళ దగ్గర నుంచి తాతమ్మ తాతయ్యల వరకు ఈ మనిషి ఫేస్ చూస్తే పిలిచే ఒకే ఒక్క పేరు డీజే టిల్లు. కాజ్ ఈ మనిషికి క్రేజ్ ఇచ్చింది ఆ క్యారెక్టరే. డీజే టిల్లు పార్ట్ 1 వాజ్ హ్యూజ్ సక్సెస్ అండ్ పార్ట్ 2 తో మళ్ళీ సక్సెస్ కొట్టి 100 crores క్లబ్ లోకి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నాకున్న వన్ అండ్ ఓన్లీ డౌట్ ఏంటంటే సిద్ధు యాక్ట్ చేసిన కృష్ణ అండ్ హిస్ లీలా మూవీ వాజ్ డీసెంట్లీ సూపర్ బిట్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. బట్ తర్వాత వచ్చిన మా వింత కాదు వినుమా యూత్ కి రిలేటెడ్ కాన్సెప్ట్ అయినా అంతగా ఎక్కలేదు. బట్ డీజే టిల్లు ఆ క్యారెక్టర్ వల్ల చాలా డీప్ గా ఎక్కేసాడు ఈ మనిషి జనాల్లోకి. ఇప్పుడు సిద్ధు మళ్ళీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ చేస్తున్నాడు. ఐ మీన్ డీజే టిల్లు క్యారెక్టర్ కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉండే ఇంకో మూవీ. టిల్లు సిరీస్ వర్కౌట్ అయినట్టు వేరే మూవీస్ వర్కౌట్ అవుతాయా సిద్ధుకే అనే డౌట్ నాకుంది. కమింగ్ టు జాక్ కొంచెం క్రాక్, ట్రైలర్ వాజ్ ఆసమ్ బ్రో. ఎక్కడ కూడా కొంచెం మిస్ఫైర్ అయిద్దేమో అనే డౌట్ అస్సలు రాలేదు. సిద్ధు కూడా ఎక్కడ డీజే టిల్లు క్యారెక్టర్ షేడ్స్ ని రిప్రజెంట్ చేస్తాడేమో అని కొంచెం భయపడ్డా. థ్యాంక్ గాడ్ అది జరగలేదు. ఈస్ కంప్లీట్లీ ఇన్ జాక్ మోడ్, ఫుల్ ఆఫ్ యాక్షన్, ఫన్ అండ్ రొమాన్స్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ఫిలిం. బట్ సాంగ్స్ అంతగా టచ్ అవ్వలేదు. అండ్ డైరెక్టర్ బొమ్మరేలు భాస్కర్ గారు, ఈయన మూవీస్ ఆడియన్స్ కి సమ్ టైమ్స్ ఎక్కకపోవచ్చు, బట్ తర్వాత ఆడియన్సే రియలైజ్ అయ్యేలా చేస్తాయి ఈ మూవీని ఎలా ఫ్లాప్ చేసాం రా అని. సేమ్ థింగ్ ఆరెంజ్ మూవీ విషయంలో జరిగింది కూడా అదే. కాజ్ ఆయన తీసే మూవీస్ అంత రిలేటబుల్ గా అండ్ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అండ్ భాస్కర్ గారు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కంప్లీట్ కమర్షియల్ మూవీ ప్లాన్ చేశారు అనిపిస్తుంది. అలా అయినా పర్లేదు కానీ ఏదో ఒక దగ్గర బొమ్మరిల్లు భాస్కర్ గారి టచ్ చేస్తే బాగుంటదని నా ఫీలింగ్. అండ్ ఫైనల్లీ సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి హైలైట్ అవుతున్న విషయం మాట్లాడుకుందాం. ఆరెంజ్ మూవీలో ఒక చిన్న సైడ్ రోల్ చేసిన సిద్ధు ఇప్పుడు అదే డైరెక్టర్ తో మెయిన్ లీడ్ గా మూవీ చేయడం, ఇది కాదా సక్సెస్ అంటే? డోంట్ నో వై గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ అయ్యిందే అనుకో, మార్క్ మై వర్డ్స్, సిద్ధుని ఎవ్వడు ఆపలేడు. ఎదగడానికి ఎవ్వరూ సాయం చేయట్లేదు అనే స్టేజ్ నుంచి తన దారి తనే వేసుకున్నాడు, తన స్క్రిప్ట్స్ తనే రాసుకున్నాడు అండ్ తన రాతని తనే మార్చుకున్నాడు. ఫైనల్లీ సక్సెస్ అయ్యాడు. ఫ్యూచర్ లో సిద్ధుకి డౌన్ ఫాల్స్ రావచ్చు, బట్ డెఫినెట్లీ అది సిద్ధు వల్ల అయితే అవ్వదు. ఓకే గాయ్స్, finally expecting a great hit to the film Jack Koncham Crack. That's all for the day. Thank you all. Bye bye.